ముత్తం సాంబయ్యను. నేను అక్కింపేట గ్రామంలో మన గ్రామ అభివృద్ధి కోసము నేను రాజకీయం చేసిన కాడి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మన గ్రామంలో మంచినీటి కొరత ఉన్నప్పుడు మన శ్రీరాములకుంటలో బావి శాంక్షన్ చేయించి తవ్వడం జరిగింది. మరియు ట్యాంక్కి బోర్లు కూడా నర్సరీ బోర్లు వేసి ఊరికి నీళ్ళ సమస్య లేకుండా అప్పుడు చేయడం జరిగింది. మిషన్ భగీరథ పేరుతోటి కోట్ల రూపాయలు గవర్నమెంట్లో బిల్లు ఇప్పించుకున్నారు, కానీ ఇంతవరకు ఆ నీళ్ళ చుక్క ఊళ్ళు ఎవరు తాగుతలేరు. ఆ పైప్ లైన్లని ఇడిపించుకున్నారు. మేము వేసిన పైప్ లైన్లే, పాత లైన్లే, మేము తప్పించిన బావి నీళ్ళే మళ్ళీ ఊరంతా మేము వేసిన బోర్ నీళ్ళే అందరూ తాగుతాను ఇప్పటి వరకు. అది మా గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినాయే. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు జయశంకర్ గ్రామము మేము సీఎంను తీసుకొస్తామని అప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కింపేటకు వచ్చి జయశంకర్ గ్రామానికి ఒక అంబేద్కర్ విగ్రహం పెడతామని ఒక 100 కొబ్బరికాయలు కొట్టి విగ్రహం పెడతామని పోయింది, కానీ వాళ్ళు విగ్రహం పెట్టలేదు. మళ్ళీ మేము అప్పుడు కొండమల్లి అడగగా ఆయన విగ్రహం కొనిస్తే జయశంకర్ విగ్రహం కూడా మేమే పెట్టడం జరిగింది. మేము పెట్టించిన విగ్రహానికే వాళ్ళు దండలేసిపోతాను తప్ప జయశంకర్ గ్రామంలో వాళ్ళు చేసింది ఏం లేదు. శృతివనం కట్టిస్తామన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏది లేదు. స్కూల్ బిల్డింగ్లు కూడా మేము మా హయాంలో మేము నిర్దేశం చైర్మన్ ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్లే. వాళ్ళ గవర్నమెంట్లో ఒక బిల్డింగ్ కూడా ఏదిగా శాంక్షన్ చేయలేదు, కట్టేయలేదు. మరియు మన జయశంకర్ గ్రామంలో ఎన్నో మంత్రులు వాళ్ళు వచ్చి ఇది చేస్తాం అది చేస్తామన్నారు, ఏ ఒక్క పని కూడా చేయలేదు. మేము రచ్చబండ కార్యక్రమంలో ఫస్ట్ జయశంకర్ గ్రామానికి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము సమస్యలన్నీ చెప్పుకుంటే, మీ సమస్యలు ఈ జయశంకర్ గ్రామంలో ఏం లేవు కాబట్టి నేను మీకు రెవెన్యూ గ్రామం అడుగుతాను, నేను మన గవర్నమెంట్ వస్తే రెవెన్యూ గ్రామం చేస్తాను, మీ గ్రామం దత్తత తీసుకుంటానని మా ఫస్ట్ రచ్చబండ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాది బ్యాట్ గుర్తు, గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. నన్ను కనుక మీకు గెలిపించేది ఉంటే నేను చేయబోయే పనులు ఏంటంటే, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమంలో మాకు మాట ఇచ్చిండు దత్తత తీసుకుంటానని. ఆ మాట ప్రకారమే ఎమ్మెల్యే గారి సహకారంతో రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మా గ్రామాన్ని దత్తత గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పుకుంటూ, ఇప్పుడు మా అక్కింపేట గ్రామంలో ప్రతి ఒక్క ఏ సమస్యలున్నా కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడం జరుగుతుంది. పింఛన్ లేని వారికి పింఛన్లు కంపల్సరీ. టెంపుల్ ఇప్పుడు మా రామాలయంలో మేము మన రామాలయ కమిటీ చైర్మన్గా పోయినసారి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకుంటే రామాలయంకు 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసి రామాలయం కూడా వర్కులు నడుతున్నాయి. ఇంకా రామాలయం సాలారాలు అయినాయి. కళ్యాణ మండపము ఒక 22 లక్షలతో ఇంకా కళ్యాణ మండపం కూడా కట్టడానికి రెడీలో ఉన్నారు. మేము కాంట్రిబ్యూషన్ కోసము 50 లక్షలు 10 లక్షలు కాంట్రిబ్యూషన్ కట్టాలని ఎండోమెంట్ వాళ్ళు చెప్తే దానికోసం చందాలు వసూలు చేస్తే ఆ పైసలు ఉన్నాయి. ఎమ్మెల్యే మంత్రి గారు కాంట్రిబ్యూషన్ లేకుండా మాకు 50 లక్షలు శాంక్షన్ అనేది జరిగింది. ఆ 10 లక్షల కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తే 15 లక్షలు అయినాయి. వాటిని పెట్టి ఇప్పుడు మేము శివాలయం కట్టుకుంటాము. అది బ్రహ్మాండంగా 1 కోటి రూపాయల వరకు శివాలయం కట్టడానికి ముందుకు పోతున్నాము. ఆ శివాలయం కూడా మేము ఉగాది వరకే శివాలయం శివుణ్ణి ప్రతిష్ట, రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ట చేసుకుంటాము. నాకు కనుక గెలిపించేది ఉంటే గ్రామ అభివృద్ధికి మా పిల్లలకు కూడా క్రికెట్ గ్రౌండ్ చాలా ఇక్కడ మా ఊళ్ళో పిల్లలు చాలా మంది ఉన్నారు. గ్రౌండ్ కావాలని కోరడం జరిగింది. వారికి కూడా మరి మన ఎమ్మెల్యే గారి సహకారంతో, మన రేవంత్ రెడ్డి సహకారంతో దత్తత గ్రామం తీసుకుంటా అన్నాడు కాబట్టి పిల్లలకు గ్రౌండ్ ఏర్పాటు చేస్తాము. ప్రతి ఒక్క వాడవాడ సీసీ రోడ్లు, సైడ్ రేడ్స్, పింఛన్లు ఏదైనా కూడా మహాలక్ష్మి పథకం 2500 కానీ దత్తత తీసుకుంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు కాబట్టి అందరికి కూడా పనులు చేస్తానని నేను అందరికీ చేతులెత్తి మొక్కుంటూ నా బ్యాట్ గుర్తుకే ఓటేయాలని కోరుకుంటున్నాను. మాది అక్కింపేట గ్రామం. కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థిగా ముత్తం సాంబయ్యను మేము ఏకగ్రీవంగా నిలబెట్టుకున్నాం. ఈయన చేసిన ఫస్ట్ నుంచి పనులు నేను ఊహ తెలిసిన కానించి, నాకు ఓటు హక్కు ఇచ్చిన కానించి
మా ఊళ్ళో అప్పుడు మాజీ మినిస్టర్ ఏది మాదాటి నరసింహారెడ్డి గారు ఉండడం జరిగింది. ఆ రోజులలో దాదాపు 8 ఎకరాల భూమి ముద్దం సాంబయ్య గారు, పొగుల రాజిరెడ్డి గారు ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. మా అక్కంపేట విలేజ్లో తాగడానికి నీళ్లు లేకుంటుండే. తాగడానికి నీళ్లు లేనప్పుడు అక్కడ అగ్రంపాడు కాడ సమ్మక్క సార్లమ్మ జాతర అప్పుడు బోర్లు వేయిస్తే ఒకటి కావాలి సార్ మాకు బోర్ అని అడగడితే అప్పటి మినిస్టర్ నరసింహారెడ్డి గారు మా అక్కంపేటకు అక్కడి నుంచి ఇక్కడి వరకు నీళ్లు ఇవ్వడం జరిగింది. పైప్ లైన్ వేసింది మేమే. అంటే ఈ అభ్యర్థి మా ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థి ముద్దం సాంబయ్య గారే ఆ అక్కంపేటకు తాగునీరు రాగిచ్చింది ఈయనే ఫస్ట్. అప్పుడు మేము మీది నుంచి పైపులు ఎత్తే టీడీపీ వాళ్ళు ఆ పైపులు వలగొట్టడం జరిగింది. అందుకనే మా అభ్యర్థిని అధిక మెజారిటీతోటి బ్యాటు గుర్తుకు ఓటేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నా.